వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హై. విశాఖ మెట్రో రైల్పై అనుమానాలు తొలగిపోయాయి. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 6,000 కోట్ల రూపాయల రుణం కోసం ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలతో చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో మళ్లీ కదలిక వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మెట్రో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. వచ్చే అక్టోబర్లో శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. 3 కారిడార్లతో 46.23 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. దీనికోసం సుమారు 100 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఎలివేటెడ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో తొలి దశకు 11,498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 6,100 కోట్ల రూపాయలను రుణంగా సేకరించాలని భావిస్తోంది ప్రభుత్వం. మిగతా 5,398 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. వైజాగ్ మెట్రోపై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ మొదటి నుంచి ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో 2 రోజుల క్షేత్రస్థాయి పర్యటనకు ఏడీబీ ప్రతినిధుల బృందం విశాఖ వస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. తక్కువ వడ్డీకి రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకుల్ని ఎంపిక చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఫేజ్ 1 ప్రాజెక్టు 46.23 కిలోమీటర్స్లో 3 కారిడార్స్ కవర్ అవుతున్నాయి. 3 కారిడార్స్లోనూ మెయిన్ కారిడార్ ఇది మనకి 34.5 కిలోమీటర్స్. కొమ్మాడి జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీద అప్ టు గాజువాక దాటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వెళ్తాము. ఎన్నో బ్యాంకులు ఇస్తాయి, బట్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి బ్యాంకుల కోసం చూస్తున్నాం అనమాట. అది ఏడీబీ ఒకటి, ఏఐబి, ఈ 2 చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తున్నాయి. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ సిద్ధమవుతోంది. గతంలో తయారు చేసిన డిపిఆర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో 4 వరుసల ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూపకల్పన జరుగుతుంది. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నేషనల్ హైవేపై 11 ఫ్లైఓవర్ల నిర్మాణానికి డిపిఆర్ తయారు చేసింది ఎన్హెచ్ఏఐ. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి తీసుకుంది. ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున ఫ్లైఓవర్లను అనుసంధానం చేయడం కష్టమవుతుందని తెలుస్తోంది. అందువల్ల రెండింటినీ సమన్వయం చేస్తూ డిజైన్ తయారు చేస్తున్నారు.